సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క విశిష్టత, భారతదేశం యొక్క సైన్యం యొక్క గొప్పతనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రపంచానికి తెలియజేశారు. అదే సమయంలో మోదీ గారి యొక్క పరిణితిమైన పరిపాలన మీద కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. పార్టీలకు అతీతంగా ఒక్క తాటిపైన భారతదేశం ఈ మునుపెన్నడూ లేని విధంగా నిలబడింది. అధికార పార్టీకి అండగా నిలిచింది. అదే సమయంలో మన దేశంలో ఉండి గూఢచర్యం పాల్పడే కొంతమంది జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు ఏ విధంగా భారతదేశం ముసుగులో ఇక్కడ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా, ఇక్కడ భోజనం తింటా, ఇక్కడ డిఫెన్స్ మెకానిజాన్ని ఇక్కడ దేశం గూఢచర్య పాల్పడి పాకిస్తాన్కి ఐఎస్ఐ ఉగ్రవాదులకు అందిస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేశ ద్రోహులు. అది జ్యోతి మల్హోత్రా కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు. ఆయన ఎందుకు వెళ్ళాడు ఇస్లామాబాద్ అక్టోబర్లోనే? ఎందుకు ఇస్లామాబాద్ నుంచి ఆయన ఎట్లా వెళ్ళాడు? ఆయన ఇప్పుడు కడుతున్న ఇల్లు ఖరీదంతా కొన్ని కోట్ల రూపాయలు. ఆయనకు వాడే వెహికల్స్ ఏంటి పరిస్థితి? ఆయన మీద ఎన్ని ఆరోపణలు. ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు భయ్యా సన్నీ యాదవ్ని. తర్వాత ఇంకొకటి అంటే సిక్ రెజిమెంట్స్ సైన్యంలో చాలా పోరాటపడడం ఎక్కువ ఉంటుంది, దేశభక్తి ఎక్కువ అనుకుంటారు. అదే సమయంలో పంజాబ్ నుంచి చెందిన జస్బీర్ సింగ్ అనే యూట్యూబరు మన దేశానికి ద్రోహం చేసింది చూస్తే చాలా బాధేస్తుంది. ఆయన కూడా జ్యోతి మల్హోత్రా సంబంధం ఉంది. అదేవిధంగా ఆయన 150 మంది పాక్ వాళ్ళకి సంబంధించిన కాల్ లిస్ట్ ఆయన దగ్గర ఉందంట ఆ ఫోన్లో. దాన్ని బట్టి ఎప్పటి నుంచి అంటే గతంలో 6 సార్లు పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడంట. అంటే మన దేశ సమాచారాన్ని ఎంత చెరవేశాడో మన బట్టి. అంటే ఇంటి దొంగలు పట్టుకోవటం చాలా కష్టం. మరి ఇంటి దొంగలు ఏరివేయాల్సిన సమయం ఆసనమైనది. ఇటువంటి జస్బీర్ సింగ్, ఇతనికి ఆల్రెడీ పాస్పోర్టు ఈ వీసా అధికారి ఉన్నాడు ఆయన. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా కూడా అతనే వెన్నుదనగా ఉన్న వ్యక్తి, డానిష్, ఆయన పాత్రధారి. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఐఏఎస్ ఉగ్రవాదులతో ఈయన కలిశాడు 6 సార్లు పోయినప్పుడు. అదేవిధంగా మాజీ పోలీస్ ఆఫీసర్ నాసిర్ దిల్లాన్, ఈయనతో కూడా యూట్యూబర్తో కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పి తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెంతమంది ఉన్నారు ఈ 145 కోట్ల మంది భారతదేశంలో? ఒక్కొక్కరు బయటపడుతున్నారు. దీని మీద అజిత్ కుమార్ దోవల్ లాంటి వాళ్ళు చాలా కంట కనిపెట్టుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల యొక్క డీజీపీలు, పోలీసు వ్యవస్థ కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే మన దేశంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈ గొప్ప భారతదేశంలో అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సమయంలో మన దేశ రహస్యాల్ని పక్క పరాయి దేశం మన బిడ్డల్ని మీరు హిందువులా లేకపోతే ముస్లింలా అని చెప్పి బట్టలు తిప్పదీసి చంపితే ఇదెక్కడి నాగరికత? ఆ రోజుల్లో ఖిల్జీలు, తుగ్లకులు పరిపాలించారే, బహమనీలు పరిపాలించారు. మన చరిత్రని చెరిపేయాలని చూశారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన భుజాల మీద ఎక్కి స్వారీ చేశారు. కానీ ఎంతో సోర్పు సమయంతో మన దేశం ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది 1945 ఆగస్టు 15. స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంగా ఉన్న మన దేశంలో ఇటువంటి అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే ఇటువంటి యూట్యూబర్లని ఏం చేయాలి మనం? ఇలా ఉరివేయాలి కదా, ఇలా ఏరిపారేయాలి కదా. ఏరిపారేయాల్సిన బాధ్యత మీకు మీ పక్కనున్న పౌరులకు కూడా ఉందా? మీ కుటుంబాలకు కూడా ఉందా? ముందు మన దేశం, తర్వాత ఏదైనా ఆలోచన స్వామి వివేకానంద గారు కలగజేశారు. ఒక అబ్దుల్ కలాం గారు కళల సార్థకత చేసుకునే ప్రయత్నం. ఇంతమంది యువత ఉన్న ఈ దేశం, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంటే, ఆర్థికంగా 4th ప్లేస్లో మనం వెళ్తుంటే, మరి ఎందుకు మనం ఇంత ఇతర దేశాలకి గూఢచర్యం పాల్పడుతున్నాం? ఎందుకు మనం ఇంత బానిస బతుకుతున్నాం అనేది ఒకసారి యూట్యూబర్లు కూడా ఆలోచించుకోవాలా. మీ పక్కన ఉన్న ఎవరు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా పోలీసులు పట్టించండి, దేశాన్ని కాపాడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.